భారతదేశ జాతీయ చిహ్నాలు గొప్ప మరియు ప్రత్యేకమైన చరిత్రను కలిగి ఉన్నాయి. భారతదేశ జాతీయ చిహ్నాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా భారతదేశ జాతీయ గీతం గురించి తెలుసుకుందాము. భారతదేశ జాతీయ గీతం జనగణమన. ఇది 1911లో రాయబడింది. ఈ గీతం భారతదేశంలోని అధికారిక భాషలలో ఒకటైన బెంగాలీలో రాయబడింది. మరి దీన్ని ఎవరు రచించారు అంటే కవి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. మనకు దీన్ని పాడడానికి 52 సెకండ్ల సమయం పడుతుంది. 1950 జనవరి 24వ తేదీన జనగణమన అధికారికంగా భారతదేశ జాతీయ గీతంగా ఆమోదించబడింది. స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో జాతీయ గీతం ప్రజలను ఇన్స్పైర్ చేయడానికి చాలా ఉపయోగపడింది. ఇప్పుడు మనం భారతదేశ జాతీయ చిహ్నం గురించి తెలుసుకుందాం. భారతదేశ జాతీయ చిహ్నం సారనాథ్ వద్ద ఉన్న అశోకుని సింహ రాజధాని. ఇది 4 సింహాలను కలిగి ఉంటుంది. అవన్నీ వృత్తాకార అబాకస్పై వెనుకకు నిలబడి ఉంటాయి. మనం ముందు భాగంలో ఏనుగు, గుర్రం, ఎద్దు మరియు సింహం యొక్క శిల్పాలను చూడవచ్చు. ఈ చిహ్నం పూర్తిగా వికసించిన విలోమ తామర పువ్వుపై ఉంటుంది. శక్తి, ధైర్యం, గర్వం మరియు విశ్వాసానికి చిహ్నంగా ఈ జాతీయ చిహ్నం ఉంటుంది. భారతదేశపు జాతీయ జంతువు గురించి తెలుసుకుందాం. భారతదేశపు జాతీయ జంతువు పులి, ప్రత్యేకంగా రాయల్ బెంగాల్ టైగర్. లార్డ్ ఆఫ్ ది జంగల్ అని పిలువబడే పులి. బెంగాల్ టైగర్ను 1973 ఏప్రిల్లో జాతీయ జంతువుగా అధికారికంగా ప్రకటించారు. దయ, బలం, చురుకుదనం మరియు శక్తి గల లక్షణాల వల్ల ఈ బెంగాల్ టైగర్ను జాతీయ జంతువుగా స్వీకరించారు. ఇది ఇండియా, నేపాల్, భూటాన్ మరియు బంగ్లాదేశ్ల నుండి భారత ఉపఖండంలో మాత్రమే కనిపిస్తుంది. భారతదేశంలో తగ్గుతున్న పులుల జనాభాకు చెక్ పెట్టేందుకు ప్రాజెక్ట్ టైగర్ను ఏప్రిల్ 1973లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించక ముందు అంటే 1973 కన్నా ముందు నిజానికి సింహం భారతదేశ జాతీయ జంతువు. వరకు ఈ ప్రాజెక్ట్ కింద దేశంలో 37,761 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 27 టైగర్ రిజర్వ్లను ఏర్పాటు చేశారు.